11వ శ్లోకం చెప్పుకున్న 2వ అధ్యాయంలో దాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. అశోష్య నన్వశోషస్తం ప్రజ్ఞావాదాంచ భాషసే. ప్రజ్ఞ అంటే తెలివిగా మాట్లాడుతుంటాం కదా, ప్రజ్ఞావాదాంచ భాషసే. గతచోన గతచోంచ నానుశోషంతి పండితాః. ఏంటండి శ్లోకం యొక్క భావన? ఏమన్నాడైనా? ప్రజ్ఞావాదాంచ భాషసే. తెలివిగా మాట్లాడుతుంటాం కదా ప్రజ్ఞతో. ఈ ప్రజ్ఞతో మాట్లాడేటప్పుడు ఋషులు పరిభాష ఒకటి ఉంది, వాటికి పేర్లు కూడా పెట్టారు. నిన్న కొంచెం చెప్పుకున్నాం, గీత జయంతి. అట్టి మాదిరిగానే నైమిషారణ్యం. అట్లా అర్థాలు ఏమిటి? అలాగే ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, భీష్ముడు, ఇవన్నీ పేర్లు కదా. ఈ పేర్లను చూసుకుని మనం ఆ పేరుకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని మన అంతఃకరణలో కల్పన చేసుకుంటున్నాం. మరి ఈ పదాలకి వేదములో అర్థం వేరే కాదు. వేదార్థం తెలిసినటువంటి వారు పదాలకి ఉత్పత్తి అర్థం చెప్పారు. అంటే ఆ ఋషులు హృదయంలో ఏ విషయాన్ని చెప్పాలనుకున్నారో ఆ అంతఃకరణ వృత్తికి సంబంధించినటువంటి దానికి ఒక పాత్ర కల్పన చేశారు. పాత్ర కల్పన చేసి చూపించారు ఒక వ్యక్తిగా, ఒక స్టోరీ. వాటికి సంబంధించినటువంటి అంతరార్థం మనం ఎంతకాలం తెలుసుకోలేదో అంతవరకు కూడా మన అర్థం బయటికే వెళ్తుంటుంది. అలా బయటికి వెళ్ళినటువంటి వాడు భాష్యంగా ప్రజ్ఞావాదాంచ భాషసే. నేమన్నాడు ఇతన? ఇంటి గతాశువన గతాశుంచ. చనిపోవడము అంటే పోవడము, రావడం. కథాశూంచ కథాశూంచ అంటే వచ్చేవాళ్ళ గురించి కానీ పోయేవాళ్ళ గురించి కానీ దుఃఖించేటటువంటి వాడు వాదన అది ఎలాంటిదంటే తెలివైనటువంటి మాట కాదు. అది ఇది ఏమనుకోవాలి అసలు? ఇందులో అర్జునుడికి ఎదురుగుండగా ఎవరెవరున్నారండి? భీష్ముడు పెంచి పోషించాడు, ద్రోణుడు వీళ్ళందరికీ శిక్షణనిచ్చి తయారు చేశాడు. ఇటువంటి భీష్మద్రోణాదుల యొక్క మరణ విషయమున దుఃఖించే పని లేదా? అర్జునుడు బాధపడుతుంటే ఈయనేమంటాడంటే వాళ్ళు అలా దుఃఖించక్కర్లేదు అంటాడు. అప్పుడు అర్జునుడు ఏమనుకుంటాడంటే కృష్ణుడి గురించి అంటే వారు దుఃఖింప తగని వారు అంటాడు. మళ్ళీ పైగా దుఃఖించడానికి అర్హులు కాదట. ఎవరో భీష్మ ద్రోణాదులు దుఃఖించడానికి అర్హులు కాదట అని చెప్పినటువంటి కృష్ణుని యొక్క మాట, ఆ భావము ఎరిగినటువంటి అర్జునుడు మనసులో ఎలా అనుకున్నాడంట, విద్య నేర్పిన ద్రోణుడు, సాకి పెంచి పెద్ద చేసినటువంటి భీష్ముడు కూడా సంపదగిన వారేనా? పూజ్యులు కారా? వీరు మరణమును తెలుసుకొన్నప్పుడు దుఃఖించకూడదా? కృష్ణుడు ఇంత పనికి మాలిన మాటలు ఎందుకింత నీతి మాలిన మాటలుగా మాట్లాడుతున్నాడు? ఆలోచించే మాట ఇది. ఎవరైనా అనుకుంటాం ఏంటండి వాళ్ళు దుఃఖింప తగని వారు కాదు, వాళ్ళ కోసం నువ్వు దుఃఖించకూడదు. ఈ మాట తీసుకున్నప్పుడు మనం భీష్ముడు అంటే ఏంటో, ద్రోణుడు అంటే ఏంటో తెలియాలి స్పష్టంగా. మనకు కూడా ఇది భాష్యార్థంగా సరిపోవటం లేదు. భాష్యార్థంగా చూసుకుంటే వాళ్ళు చాలా ముఖ్యులు. ఒకడు గురువు, ఒకడు తాత. ఇలాంటి వాళ్ళని చనిపోయినా తప్పులేదు, చంపేసినా తప్పులేదు, వాళ్ళ కోసం దుఃఖించకూడదు, దుఃఖించడానికి అర్హులు కాదంటాడేటండి.
అందుచేత ఇది ఏదో ఉంది ఇందులో అంతరార్థం. అంటే అట్టి మాదిరిగానే ధృతరాష్ట్రుడు అంటే ఏంటి, కర్ణుడు అంటే ఏంటి, దుశ్శాసనుడు అంటే ఏమిటి, ఈ పదాలన్నిటికీ కూడా సంకేతార్థాలు. అంటే మనకు అంతఃకరణం ఉంది, చాలా చెప్పుకుంటాం. బాహ్యంగా కనిపించేటటువంటి శరీరం ఇది అన్నమయ కోశం. దీనికి కురుక్షేత్రము అని పేరు. కురు అంటే అన్నము, క్షేత్రం అంటే శరీరము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూచ్వ. పాండవ మామక పాండవ చైవ కిమకుర్వత సంజీవి. ఎవరు అడిగారండి? స్టార్టింగ్ లో ప్రశ్న ఎవరిదే? ధృతరాష్ట్రుడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఈ అన్నమయ కోశమైనటువంటి కురుక్షేత్రంలో ధర్మక్షేత్రం ఉంది. మహాభారతం స్టార్టింగ్ లోనే ఆది పర్వలోనే శౌనకాది మహర్షులు సూతుని అడుగుతారు. అది నిన్న చెప్పుకున్నాం మనం. అంటే కురుక్షేత్రంలో ధర్మక్షేత్రం అనేటువంటిది ఎందుకు పేరు పొందింది, ఆ ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో ఎక్కడుంది అంటే, ధర్మక్షేత్రం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈయనెవరంటే పరశురాముడు 5 మడుగులలో ఈ శత్రువుల యొక్క రక్తాన్ని నింపి అక్కడ పితృతర్పణం చేసాడట. దాన్ని మనం బాగా ఆలోచించాలి. అంటే రక్తము పట్టుకెళ్ళి ఇక్కడి నుంచి మోసుకుని వెళ్ళి ఆ మడుగుల నిండా నింపినప్పుడు గట్టుకుపోద్ది, కానీ గట్టిపడిపోద్ది రక్తం. ఎవరికి కూడా అలా నీరులాగా ప్రవహించదండి బయటకు వచ్చిన తర్వాత. మరి బాహ్యార్థంగా అది ఏర్పడడం లేదు. అంటే పురాణ ఇతిహాసాదులకు సంబంధించినటువంటి కూడా అన్నిటికి కూడా వేరు వేరు అర్థాలు ఉన్నాయి. ఆ పదాల యొక్క అర్థాలు తెలుసుకున్నప్పుడు లక్ష్యార్థంలోకి వెళ్తాము. లక్ష్యార్థాన్ని వదిలేస్తే వాచ్యార్థంలోకి వెళ్తాం. వాచ్యార్థంలో ఒక ప్రయోజనము, లక్ష్యార్థంలో ఇంకొక ప్రయోజనం. వాచ్యార్థంలో ప్రయోజనం ఏమిటండి? ధర్మ మార్గంగా జీవించటము, దాన ధర్మాలు, పూజలు, పునస్కారాదులు, యజ్ఞయాగాదులు, పాటలు, పారాయణలు, భజనలు, తీర్థయాత్రలు, ఇలాగ. కృష్ణ పరమాత్మ చెప్పాడు, అనంత కర్మ శౌచంచ జపయజ్ఞ దైవచ. తీర్థయాత్ర అనుగమనం యావత్తత్వం అనేది. తత్వం తెలుసుకోవడం కోసం పెట్టారు, కానీ తత్వం తెలుసుకోలేనంతకాలం దీని యథార్థంలోకి రారు. ఇలాంటి సందేహమే మహాభారతంలో యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణుడు కూడా పాండవులంతా మేము యుద్ధం చేసేసామండి, చాలా పాపాలు చేసేసాం, అందరినీ చంపేశాం, అంచేత మేము ఒకసారి తీర్థయాత్రలకు వెళ్ళి వస్తామన్నా. రమ్మన్నారు కూడా. ఎవరిని? కృష్ణుడిని. నాకు ఖాళీ లేదయ్యా, మీకు ఖాళీగా ఉన్నారు కనుక మీరు వెళ్ళి తిరిగి రండి, చక్కగా తీర్థయాత్రలు దేశమంతా తిరిగి రండి. నా తరపు నేను ఒక పుచ్చకాయ ఇస్తాను, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఎందులో దిగుతా దానం చేస్తారో, ఎవరెవరికైతే మొక్కుతారో, ఏ దేవుణ్ణి అయితే దర్శించారో అందరి దగ్గరికి అందులో ముంచి పుచ్చకాయకి కూడా ఆ దర్శనం చేయించమన్నారు. దాంతో మంచి పశువు వస్త్రాన్ని కట్టుకుని ఆ పుచ్చకాయని నెత్తి మీద పెట్టుకుని ధర్మరాజు గారు అందరూ కలిసి మొత్తం మీద తీర్థయాత్రల్లో కాశీ నుంచి కన్యాకుమారి దాకా అన్ని తీర్థయాత్రల్లో సేవించారు, చూసొచ్చారు. చూసొచ్చిన తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, బాబు నాయన, ఇదిగో మీరు ఇచ్చినటువంటి పుచ్చకాయ మేము అన్ని నదుల్లోనే కూడా స్నానం చేయించాము, అన్ని తీర్థయాత్రల్లోనే అన్ని దేవుళ్ళనికి దర్శనం చేశాము అని చెప్పేసి కృష్ణుడి దగ్గర చక్కగా భద్రంగా పట్టుకొచ్చారు. అలా కొంచండి, ఎందుకంటే ఇన్ని క్షేత్రాలు తిప్పారు కదా, మరి ఇంతమంది దేవుళ్ళని దర్శింపజేశారు కదా, మరి ఆ పుణ్యం చాలా మంది రానోళ్ళు ఉన్నారు కదా, మీరే వెళ్ళారు అంటే మీరు చాలా పుణ్యం మూట కట్టుకొచ్చేసారు. మరి అలాగే ఈ పుచ్చకాయ కూడా చాలా పుణ్యం మూట కట్టుకొచ్చేసారు. అంచేది ఈ పుచ్చకాయని కోసి మీ కూడా రాలేనటువంటి పుణ్యం చేసుకోలేనటువంటి వాళ్ళు అందరూ ఉంటారు కదా,
వాళ్ళందరికీ కోసి కొంచెం 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 ముక్క పెట్టమన్నాడు. ఈయన ఇచ్చింది చేదు పుచ్చకాయ. పాపం ధర్మరాజు గారు ఎంతో ఆతృతగా ఆనందంతో పుచ్చకాయ ముక్కలో పోసి ఒక్కొక్కడికి ఒక ముక్కు పెట్టాడు. నోట్లో పెట్టుకోగానే ఒక్కొక్కడు కూడా తుప్పు అంటూ ఊసేసారట. ఇంత పరమ పవిత్రమైనటువంటి తీర్థయాత్రలు చేసి వచ్చి ఇన్ని దేవుళ్ళని దర్శించి వస్తే ఈ పుచ్చకాయ మొక్కను మీరు అలా ఊసేయచ్చు తప్పు కదా, ఎలాగోలాగా మింగలు కదా, మా వల్ల అవ్వదండి, మీ మింగలే ఉండి పరమ చేదండి అన్నారంటాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడంటే, అదేంటయ్యా ఈ భూమండలం మీద ఉన్న తీర్థయాత్రలన్నీ చేసి వచ్చింది, అన్ని నదుల్లోని ముంచారు, మరి అన్ని దేవుళ్ళని దర్శించి వచ్చింది, ఎందుకు పోలేదు? ఇంటికి పోవాలి కదా మరి. అప్పుడు చెప్పాడు ఆయన, ఎందుకంటే ఈ పై శరీరాన్ని తిప్పేసి ముంచేసి ఏయో నేర్చుకుని పాటలు పాడేసి శ్లోకాలు చదివేసి పారాయణ చేస్తే అవ్వదయ్యా, లోపల అంతఃకరణంలో ఉంది. ఈ అంతఃకరణంలో ఉన్నటువంటి వృత్తులకి ఒక్కొక్కడికి ఒక్కొక్క పేరు. ఆ పేర్లకు సంబంధించిన అర్థం తెలియాలి. అంటే జ్ఞాన మార్గంలో ఏ ఏ వృత్తి ఎలాంటి హాని కలిగిందో అవి మనం తెలుసుకుని వాటిని వదలడానికి ప్రయత్నం చెయ్యాలి. ఆదిత్య శతురో వేదం కృష్ణుడు చెప్పిన మాట. ఆదిత్య శతురో వేదం ధర్మశాస్త్రాన్ని మానవ. 4 వేదాలు కంఠస్థం చేసాడు. ధర్మశాస్త్రాన్ని మానవ, ధర్మశాస్త్రాలన్నీ చదివేశాడు. ఎక్కడ ఏ పదాన్ని అడిగితే ఆ పదానికి సంబంధించిన అర్థం చెప్పేసాడు. పండితుడు కదండి, నేర్చుకున్నాడు కదండి. ఆదిత్య శత్రువు వేదం ధర్మశాస్త్రాన్ని మానవ. యో వై బ్రహ్మ నజానాతి. తనలో ఉన్నటువంటి ఆత్మను దర్శించలేదు. ఊరంతా తిరిగాడు, ఎన్నో శాస్త్రాలు చదివాడు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాడు. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు సర్వవ్యాపి, అందరిలోనే ఉన్నాడు. ప్రకృతిని పురుషుంచైవ విద్యనాది ఉభవతి. ప్రకృతి పురుషుడు 2 ఉన్నాయి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారత్. ఒక క్షేత్రములో ఉన్నటువంటి వాడిని ఆత్మ అంటారు. అన్ని క్షేత్రాల్లోనే ఉన్నటువంటి ఆ బ్రహ్మమును పరమాత్మ అంటారు. అంటే తనలో ఉన్నటువంటి ఆత్మను ఎవడైతే దర్శించాడో వాడు బ్రహ్మమును దర్శించినట్టే. అందుకనే సోహం బాబైన పూజితు లోపలికి వెళ్ళి తనలో ఉన్నటువంటి ఆత్మను దర్శించి ఇప్పుడు అందరిలోనే ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవాలి. తనలో ఉన్నటువంటి ఆత్మని దర్శించాలి. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం. 2 పదాలు చూడండి. నువ్వు ఏ భావంలో ఏ జ్ఞానంలో ఉండాలి? ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం సాల్దా, తత్వజ్ఞానార్థ దర్శనం, దాన్ని దర్శించాలి. దీన్ని తెలుసుకోవాలి. ఏంటండి? నీలో ఉన్నటువంటి దానిని దర్శించాలి, అందరిలో ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవాలి. నీలో ఉన్నదాన్ని దర్శింతే అందరిలో ఉన్నదేదో నీకు తెలుస్తుంది. ఇది ఆ రకంగా శాస్త్రాలన్నీ చదివేశాడు, తీర్థయాత్రలన్నీ చేశాడు. ఆదిత్య శత్రు వేదం ధర్మశాస్త్రాన్ని మానవ. యో వై బ్రహ్మణ జానాతి. తనలోనే ఉన్నటువంటి దేవుని తెలుసుకోలేదు, అందరిలోనే ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకోలేదు. మరి ఆ దేవుడికి ఉపాధిగా ఉన్నటువంటి సమస్త దృశ్యాన్ని తెలుసుకున్నాడు. అతను ఎలాంటి వాడంటే, నాయన అర్జున, దరివీపాక రసం యథా. దరివి అంటే గరిటండి. వాడు గరిటిలాటోడయ్యా. గరిటిని ఏం చేస్తారండి? రసం అంటే ఏంటండి? చారులో పెట్టి తిప్పుతారు, కూరలో పెట్టి తిప్పుతారు, అన్నంలో పెట్టి తిప్పుతారు, అన్నిటిల్లోని గరిటెని వాడతారు. ఎందుకు వాడతారండి? కలయి పెడతారు, ఉడికిందో లేదో చూడడానికి చూస్తారు, ఉప్పు సరిపోయిందో లేదో చూడడానికి చూస్తారు, కారం సరిపోయిందో లేదో అంటే కారం చూడడానికి, ఉప్పు చూడడానికి, ఉడికిందో ఉడకడానికి, కలయి పెట్టడానికి, అన్నిటికి కట్టే.
అలాగే అక్కడ పడితే అక్కడ అన్నిటిలోని ఎవడైతే తిరుగుతున్నాడో అన్ని చదువుతాడు, అన్ని తిరుగుతాడు, అన్ని చూస్తుంటాడు. అది గరిటయ్యా దరివి పాక రసం చేత అది ఏం తెలదు. తెలియలేదంటే ఏది తెలియాలి? తనలో ఉన్నటువంటి స్వరూపం ఆత్మ. ఆత్మకి పరమాత్మకి భేదము లేదు. సచ్చిదానంద స్వరూపం. అటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని తెలియనివ్వకుండా అడ్డగించేటటువంటి వృత్తులకి పెట్టినటువంటి పేర్లు. దుర్యోధనుడు పేరు చూడండి ఒకసారి. దుర్రు అంటేను బహిర్ముఖ వృత్తుల్లోకి గెంటేసేవాడు. దుర్యోధనుడు. బహిర్ముఖంగా సాధనలోకి వచ్చున్నాం, లోపలికి వెళ్ళక్కర్లేదు, బయటికి తోసేస్తున్నాడు. బయటికి తోచేసి ఎక్కడో ఆ ఊళ్ళో ఏదో జరిగింది, ఈ ఊళ్ళో ఏదో జరిగింది, మన చిన్నప్పుడు కానీ చూసినవి చేసినవి అన్నీ బయటకు గెట్టేస్తున్నాడు. దుర్యోధనుడు. నువ్వు గట్టిగా బలాన్ని ఉపయోగిస్తే అలా బయటికి పోయేటటువంటి మనసును లోపలికి తిప్పితే సుయోధనుడు. ఆయనకి 2 పేర్లు. ఎవరండి అతను? మనసుకు 2 పేర్లు, దుర్యోధనుడు, సుయోధనుడు. శాస్త్రంలో దుర్యోధనుడిని ఎక్కడ పుట్టినా చావడం. ఇది విన్నారో లేదో? గదెచ్చుకుని బాధేసేసినా సరే చావడండి అతను. అతను ఎక్కడ చనిపోతాడో ఆ కీలకాలు తెలుసుకోవాలి మనకి. దుర్యోధనుడు చచ్చిపోవాలి అంటే ఊరువులు అంటే తొడల మీద కొట్టాలి. తొడల మీద కొడితే చచ్చిపోతాడు. భీముడు తొడల మీద కొట్టాడు, అప్పుడు పడిపోడు, అందాక పడిపోలేదు. ఎంత బాధేసినా సరే దుర్యోధనుడు చావడం లేదు. అది తగులుతలేదు, మళ్ళీ కింగ్ అంటుందంటే గద దెబ్బ తగిలితే. భీముడు అలసిపోయాడు, శక్తి సరిపోవట్లేదు. ఈ కీలకం కృష్ణుడికే తెలుసు. నువ్వు అలా పైన కొడితే చావడయ్యాతను. మీరు సినిమాను కూడా చూసి ఉంటారు, తొడ చూపెడతాడు అతను కదా. ఆ తొడ చూపించగానే తొడ మీద కొడతాడు, తొడ మీద కొట్టగానే పడిపోతాడు. అక్కడ కృష్ణుడు అన్నగారు అక్కడ ఉన్నారు కదండి, ఎవరైనా బలరాముడు. ఆయన వెంటనే గద తీసుకుని భీముని చంపేస్తాను అన్నాడు. ఎందుకంటే యుద్ధం ఎక్కడ చెయ్యాలి? తొడ మీద కొట్టకూడదు. ఎక్కడి నుంచి వెళ్ళాలి? పరంపరగా వెళ్ళాలి సాధన. శ్వాస మీద మనసు పెట్టి లోపలికి వెళ్తున్నాం అనుకోండి, అలా శ్వాసంబడ మనసు పెట్టి చేయగా శ్వాస సన్నగిల్లి కుండలిని శక్తిగా మారుతుంది. ఆ కుండలిని శక్తిగా మారి నిర్వికారంగా. అప్పుడు ఏం జరుగుతుంది? మనసుని ఇచ్చేమో సంకల్ప వికల్పాలు చేస్తుంది. దుర్యోధన యొక్క తొడలో సంకల్ప వికల్ప. సంకల్పం ఒక తొడ, వికల్పం ఒక తొడ. సంకల్పము అంటే జరిగినటువంటి దాని గురించి ఆలోచించేటటువంటి సంకల్పం. జరగనటువంటి వాటిని ఊహించటం వికల్పం. చూడండి, మీ మనసు ఏం చేస్తుందో సరిగ్గా కనిపెట్టి చూడండి. సంకల్పము వికల్పము ఎక్కడ కొట్టాలి? ఈ సంకల్ప వికల్పాలకి మధ్యలో కొడితే దుర్యోధనుడు పడిపోతాడు. ఎక్కడ కొట్టినా సరిపోడు. అంటే బలరాముడు మరి అతన్ని ఎందుకు చంపేయాలనుకున్నాడండి? తోడతానే సంకల్ప వికల్పాలు నడిమి చోటులో దృష్టి పెట్టలేడు. బాహ్యంగా సాధన ప్రారంభించేటప్పుడు శ్వాసంపటే వెళ్ళాలి. శ్వాస కుండలిని శక్తి ఆ లోపల అక్కడ సంకల్పం వచ్చిందని ఆ సంకల్ప వికల్పాలు నడిమిలో కొట్టాలి. తోడతానే సంకల్ప వికల్పాలను గురిపెట్టలేం, గుర్తించలేం. అలాగే నిన్న మనం నైమిషారణ్యం గురించి చెప్పుకున్నాం. నైమిషారణ్యంలో సూత మహర్షి సౌనకాది మహర్షులకి ఈ ఉపన్యాసాలు, పురాణ నిఖిల వేదాంత పురాణ శాస్త్రాలన్నీ బోధించాడు. అంటే పురాణాలన్నిటికీ మూల పురుషుడు సూతుడే. భారతం పురాణాలు 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, 18 ఉపమయ పురాణాలు,
ఎన్నిటికీ మూలకారకుడు సూతుడే. అలాంటి సూతుణ్ణి బలరాముడు చంపేశాడు. అంటే అలాంటి చంపొచ్చు అసలు? ఏంటి, ఎందుకు చంపేశాడంటే, సూతుడంటే బుద్ధి, శ్రవణుకాదులంటే చెవులు. ఇప్పుడు ఎవరికైతే కొంత పారాయణం చేయటమో, మంత్రాలు చదవడమో, లేదా 4 ముక్కలు నేర్చుకుని ప్రజ్ఞావాదాంశ భాష చెప్పడం మొదలెడుతున్నాడు అనుకోండి, ఆ బుద్ధికి అహం వస్తుంది. అక్కడ కథలో సారాంశం ఏంటంటే అండి, బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఇక్కడ భారత యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం నేను చూడలేను, వాళ్ళు మనోళ్ళు ఎళ్ళు మనోళ్ళే అంచేత నేను ఊరికే తీర్థయాత్ర చేసుకుని వస్తానంటూ నైమిషారణ్యం వెళ్ళాడు. అక్కడ ఋషులందరూ గడగడలాడుతూ లేచి నమస్కారం పెట్టారు బలరాముడికి. సూతుడు లేగలేదు. ఎందుకని? ఈ శాస్త్రాలన్నీ నా నోటి నుంచే కదా వచ్చినాయి, నేనన్నిటికీ నేనే కదా కారకణం, నేను చదువుతాను, పురాణాలకు, శ్లోకాలకి, మంత్రాలకి వివరణ చేస్తాను అని చెప్పేసి అహం ఉంది అతనికి. అంటే ఎక్కడ అహం ఉందో, అంటే కృష్ణుడిది ఒక మార్గం, బలరాముడు ఎక్కడ అహం ఉంటే అతని చేతిలో నాగలు ఉంటుందండి. నాగలు ఇచ్చుకుని బుర్ర మీద వేసాడు, అంతే, బుర్ర పగిలిపోయి చచ్చిపోయాడు. అక్కడితోటి సూతుడు అవతారం చాలించేశాడు. నాగలి వృత్తి ఏమిటండి? మనందరం కూడా ఇక్కడ చేలో నాగలు దున్నినటువంటి అలవాటు ఉందా? నాగలు పెట్టి దున్నితే ఏమవుతుందండి? ఒకసారి సరిగ్గా చూడండి. లోపల ఉన్నటువంటిది బయటకు వస్తుంది, బయట ఉన్నది లోపలికి పోతుంది. ఎప్పుడన్నా చూడండి, ప్రయత్నం చేయండి. దున్నటం వల్ల లోపల ఉన్నటువంటి వస్తువు బయటకు వస్తుంది, బయట ఉన్నటువంటి లోపలికి వస్తుంది. ఏంటి దున్నటం? ఏంటి? పృథివీ స్థానము అంటే ముక్కు. పృథివికి గుణం గంధం, గంధాన్ని గ్రహించేది గ్రాణం. గ్రాణేంద్రియ స్థానమందు నిఘా పెట్టినట్లయితే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటి జ్ఞానం బయటకు వస్తుంది. బాహ్య సంబంధమైనటువంటి ఇది చేసేను, అది చేసేను అని చెప్పేసి గొప్పలు చెప్పేటటువంటి వాడిని కూడా ఎక్కడికి వెళ్తే లోపలికి వెళ్తాయి. అంటే అతను బుర్ర బద్దలు కొట్టేసాడంటే అహం పోలేదు. ఎందుకు వచ్చింది అహం? ఏది పొందలేదు? ఆత్మసాక్షాత్కారం పొందలేదు. అన్నీ తెలుసుకున్నాడు, గరిటెలాగా అన్నీ తెలుసు. అంటే మనకి శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయి? ఈ రకంగా ప్రతి దానికి కూడా మన పురాణాల్లో చెప్పినటువంటి ఆ ఋషుల యొక్క పరిభాష, వాళ్ళు ఏం చేశారంటే అండి, వాళ్ళ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అర్థం తెలిసేలాగా, వాళ్ళ పరంపరలో లేనటువంటి వాటికి ఇంకొక రకమైనటువంటి అర్థం వచ్చేలాగా వాళ్ళు రాసి పెట్టుకుంటున్నారు. కోర్టు కొంతమంది మహాత్ముల చరిత్రలు చదవండి. అరవింద మహర్షి, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఇది ఋషుల యొక్క పరిభాష, కోర్టు. ఆ ఋషులు ఏ అంతఃకరణలో ఏ ఉద్దేశంతో ఆ పదానికి ఆ పాత్రను కల్పించి ఆ పేరు పెట్టారో ఆ పదం తెలిస్తేనే నిజమైనటువంటి జ్ఞాన మార్గంలోకి వెళ్తాం. జ్ఞానంలోకి వెళ్ళకుండా బాహ్యార్థంగా తీసుకుంటే బయటికి వెళ్ళిపోతాం. బయటికి వెళ్ళిపోవడం వల్ల జన్మరాక్ష్యం అవ్వదు, దానివల్ల కూడా పుణ్యం రావచ్చు. ఇక్కడ మీకు ఒక సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ, చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో కుటుంబం ఉందట. ఆ కుటుంబంలో యజమాని పేరు పులగం. ఇప్పుడు ఆయన దివాణం గారిని ఎలాగంటారో అలాగా పులగం ఆయన పేరు. కొడుకు పేరు నెయ్య. వాళ్ళకు ఒక ఆవు ఉందట, దాని పేరు చుట్టం. దానికి ఒక దూడ ఉంది, దాని పేరు దెయ్యం. పదాలు గుర్తు పెట్టుకోండి. దూడ పేరు దెయ్యం, ఆవు పేరు చుట్టం, యజమాని పేరు పులగం, కొడుకు పేరు నెయ్యి. నిజమైనటువంటి చుట్టం వచ్చాడు వాళ్ళ ఇంటికి ఒక రోజు.
చుట్టం వచ్చేటప్పటికి ఆవిడ కాళ్ళు కడుక్కోమంది, అన్ని మర్యాదలు చేసింది, పీట వేసింది, కూర్చున్నాడు, అన్నీ చేశాడు. భోజనం చేస్తారా, పొలగం వచ్చేదాకా ఉంటారా అన్నదంట. ఇంతసేపు కూర్చుని పొలగం లేకుండా పోతేలాగా, పొలగం తిని చాన్నాళ్ళు అయింది, చేత ఆ పొలగం తినే వెళ్దామని చెప్పేసి పొలగం రాని అమ్మ అన్నాడు. పొలగం వచ్చాక నెయ్యి కూడా వచ్చేదాకా ఉంటారా అన్నదంట. అంటే ఆడు కొడుకు. పొలగంలో నెయ్యి లేకుండా తింటే ఏం బాగుంటుంది, నెయ్యి కూడా రానేయమ్మా అన్నాడంట. ఇలాగా నెయ్యి వచ్చింది, పొలగం వచ్చింది. ఆ వచ్చినటువంటి యజమాని రాగానే ఏమన్నాడంట, ఏమే ఈ చుట్టాన్ని కట్టేసి ఆ దెయ్యాన్ని వదిలే అన్నాడట. అంటే వాళ్ళ భాష ఏంటి, చుట్టమేది ఆవును కట్టేసి దోణ్ణి వదిలేమన్నాడు అనమాట. చుట్టాన్ని కట్టేసి ఆవును వదిలేమనుకుండగా ఏమన్నాడు, చుట్టాన్ని కట్టేసి దెయ్యాన్ని వదిలేమన్నాడంట. అమ్మ బాబోయి, నన్ను కట్టేసి దెయ్యాన్ని పెట్టారట, ఇంక నా బతుకు ఏమైపోయింది, ఈ వాళ్ళతో నా బతుకు అయిపోయింది. పరుగులు లంకించుకున్నాడు. పరుగులు లంకించుకుని, ఏమండి బాబు వెళ్ళిపోతున్నారేటండి, ఆగండి 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 అంటే, పొలగం వచ్చేసింది, నెయ్యి వచ్చేసింది, అన్ని వచ్చాక వెళ్ళిపోతారేటండి అంటే, నీ పొలగానికో నమస్కారం, నీ నెయ్యికో నమస్కారం అమ్మా, నాకు అక్కర్లేదులే అని చెప్పి అదే పరుగు పారిపోయాడు. ఎందుకు పారిపోయాడండి? ఆ పేర్లు తాలూకు అర్థం తెల్లలేదు. అట్టి మాదిరిగా మన పురాణాలలో చెప్పేటటువంటి పేర్లకు సంబంధించిన అర్థం ఎంతవరకు తెలియలేదో అంతవరకు మనకు ఆ శాస్త్రం తెలిసినట్టుగా బయటికే వెళ్ళిపోతుంది. దశరథుడు అదొక పేరండి. ఏంటండి ఆ పేరు? దాని అర్థం తెలుసుకోద్దా? ప్రతి పేరుని కూడా ఆ ముడిప్పాలి. ముడిప్పితే దాని అసలు శిష్యులైనటువంటి అర్థం వస్తుంది. ముడిప్పకపోతేనా? పాప మా ఊళ్ళో వాళ్ళందరికీ పొలగం నెయ్యి గురించి తెలుసు, ఈ చుట్టానికి తెలదు. తెలిసిన వాళ్ళు అలా మాయలో పడరు. అట్టి మాదిరిగా మనము కూడా అమరకోశం ఉందండి, శబ్దార్థ రత్నాకరం, శబ్దార్థ చంద్రికం, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయనుకుంటున్నారండి? ఈ పదాలకు అర్థం చెప్పడానికే ఈ ఎన్నెన్ని బేలా చూడండి శాస్త్రాలు. ఆ శాస్త్రాలలో ఈ పదాలకు అర్థం ఉంటుంది, దానికి ఉత్పత్తి ప్రమాణాలతో సహా ఆ పదాలు తెలియాలి, అర్థం తెలియాలి. దశ రథుడు. దశ అంటే 10, రథుడు అంటేనా మనకి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 10 ఇంద్రియాదులతో నిరంతరము బహిర్ముఖంగా ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాం, తెలుసుకుంటున్నాం. కొన్ని ఇంద్రియాలతో కర్మ చేస్తున్నాం, కొన్ని ఇంద్రియాలతో తెలుసుకుంటున్నాం. అట్టి మాదిరిగానే ఇప్పుడు సందర్భం అది కాదు. ఇక్కడ ధృతరాష్ట్రుడు. రాష్ట్రం అంటే ప్రదేశం. మన లోపల ఉన్నటువంటి అంతఃకరణలు అనేక వేల సంవత్సరాల నుంచి, యుగాల నుంచి కూడా అనేక వృత్తులతో, అనేక సంస్కారాలతో, అనేక స్వభావాలు తయారైనవి. పైకి కనిపించేటటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ బాహ్యాకారం వేరు. అసలు నిజమైనటువంటి అలజడంతా లోపల ఉంది, తన అంతఃకరణంలోనే ఉంది. తన స్వభావం, తన గుణాలు, తన సంస్కారాలు అన్నీ ఎందులో ఉన్నాయి? వాసనలన్నీ కూడా అంతఃకరణంలోనే ఉన్నాయి. ధృతము అంటే ఉపద్రవకరమైనటువంటి రాష్ట్రము, ఒక ప్రదేశం. ధృతరాష్ట్రుడు ఉపద్రవకరమైన ఆ ప్రదేశానికి అధిపతి ధృతరాష్ట్రుడు. ఉపద్రవకరమైనది ఏదండి? మన స్వభావమే. మన స్వభావాన్ని బయటికి కనపడకుండా కప్పెట్టి, మన గుణం, మన స్వభావం ఒకలాగా ఉంటే బయటికి ఇంకొకలాగా మాట్లాడతాం. అప్పుడు మన అందరూ ఏమనుకుంటారు, ఇతను చాలా మంచోడండి, చాలా ధర్మాత్మ. భాష్యంగా ఒక కాషాయ బట్టలు కట్టుకుని, ఏ దండలు వేసుకుని, బొట్లు పెట్టుకుంటే ఎలా కనపడతాడండి? సాధువు గారిలా కనపడతాడు. అతను సాధువేనా? దేనికి వెయ్యాలి వేషం? బాహ్యంగా చేసేటటువంటి ఆకారానికి కాదు, లోపల స్వరూపానికి వెయ్యాలి. దాన్ని శుద్ధం చెయ్యాలి. అలాంటి దుష్టమైనటువంటి స్వభావం కలిగినటువంటి ధృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడు.
దుర్యోధనుడు అంటే మనసు నిరంతరము బహిర్ముఖంగానే ఆలోచన. అలాంటి బహిర్ముఖమైనటువంటి విషయాదుల వైపుకి తిప్పినటువంటి వాడు ద్రోణాచార్యుడు. పదాన్ని తీసుకోండి. ద్రోణము, వంకర ఆచార్యుడు. వంకర ఆచారాన్ని కల్పించిన వాడు ద్రోణాచార్యుడు. చిన్నగా దేవుళ్ళలోకి వెళ్ళి దేవుళ్ళు కలవడానికి సంబంధించినటువంటి మార్గాన్ని మహాత్ములు ఏర్పాటు చేస్తే అలాంటి మార్గాన్ని వంకరగా తిప్పాడు. భాష్యంగా తిప్పాడు, బయటికి తిప్పాడు. అలా బయటికి తిరిగినటువంటి వాడు చాలు అండి, మాకు ఇంకా పోవాలి, నేను తీర్థయాత్రలు చేశాను, పూజలు చేశాను, నోములు చేశాను, ఇంకెంతకంటే నాకేం కావాలండి, నాకు ఇది చాలు ఇద్దరు, ఇంక మీరు చెప్పింది మాకు పడతెట్టండి, మాకు వస్తుంది. పెద్ద పెద్ద స్వామీజీల్లో కూడా అదే అభిప్రాయం. ఎందుకంటే మనం మోక్షం పొందలేము, మీరు చెప్పింది మాకు తెలదండి, ఏదో ఇలా మేమేమి అన్యాయం చేస్తలేదు కదా, ఏదో మంచి చక్కగా పారాయణం చేసుకుంటున్నాం, పూజలు చేసుకుంటున్నాం, ఇలా సరిపోతుందా? ఇక్కడ ఈ సందర్భంగా ఇంకొక చిన్న కథ కూడా చెప్తాను. ఏంటంటే మనకి మహాభారతానికి మూల పురుషుడు ఒక ఆయన ఉన్నాడండి. అతని పేరు మహాభిషుడు. మహా అంటే గొప్ప, అంటే అతను 1000 అశ్వమేధ యాగాలు 100 రాజసూయాగాలు చేశాడు. మన పురాణాల్లో రామచంద్రమూర్తి ఒక అశ్వమేధ యాగం చేశాడు, ధర్మరాజు గారు ఒక రాజసూయాగం చేశాడు. ఈయన గారండి 1000 రాజసూయాగాలు 100 అశ్వమేధ యాగాలు చేశాడు. దాంతో ఇతను పుణ్యం ఎక్కువైపోయింది. ఇంకా సరాసరి బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు. ఇంకా అతను బ్రహ్మలోకం వెళ్ళాడు, కానీ ఇతనికి యోగం తెలియలేదు, జ్ఞానం తెలియలేదు. యజ్ఞయాగాదులన్నీ అద్భుతంగా 1, 2 1000 రాజసూయాగాలు 100 అశ్వమేధ యాగాలు ఉన్నాయి. సరాసరి బ్రహ్మదేవుడు పక్కన కూర్చోబెట్టుకున్నాడట. ఇంకెంత గొప్ప అండి, చాలా గొప్ప కదా. అక్కడ ఏమి రాలేదు, అతనికి మోక్షం రాలేదు, జ్ఞానం కలగలేదు. ఏంటి జ్ఞానం అంటే? పదే జ్ఞానమే. భగవద్గీతలో అడుగడుక్కి జ్ఞానం గురించి చెప్తాడే. ఏ జ్ఞానం కలగలేదు అతనికి? తనలో ఉన్నటువంటి దేవుడికి సంబంధించిన జ్ఞానం కలగలేదు, అందరిలో ఉన్నటువంటి దేవుడికి సంబంధించిన జ్ఞానం కూడా కలగలేదు. జ్ఞానం కలగని కారణం చేత పుణ్యం వచ్చింది, సత్యలోకం వెళ్ళాడు చక్కగా, బ్రహ్మదేవుడు లోకం. భగవద్గీతలు అంటాడు, ఆ బ్రహ్మ భువన లోక పునరావర్తినో అర్జున. బాబు, నువ్వు బ్రహ్మలోకం వెళ్ళినా కూడా ముక్తిని పొందటం కుదరదు బాబు, మళ్ళీ పునరావర్తినో, తిరిగి రావాల్సిందే. అక్కడ పుణ్యఫలాన్ని అనిపించేసి అంటే ఆ లోకంలో, సత్యలోకంలో అక్కడ ఉండగా గంగాదేవి దర్శనమయ్యిందండి. ఆయనకి దర్శనమయ్యింది. గంగాదేవి అంటే ఎవరండి? కాశీలో ఉన్నటువంటి గంగానది అంటాం కదండి. అప్పుడు పూర్వం ఎక్కడుండేది ఆవిడ? ఇక్కడ కాశీలోనే, హిమాలయాల్లోనే లేదా, అక్కడ స్వర్గంలో ఉంది కదా, సత్యలోకంలో ఉందండి. దాని నుంచి భగీరథుడు కిందకి దింపడానికి తపస్సు చేశాడు కదా, అక్కడి నుంచి అంటే విష్ణు పాదోదకం, విష్ణు పాదాలను ఆశ్రయించుకుని ఉంటుందట గంగ. ఆ గంగను బ్రహ్మదేవుడి కమండంలో దాచాడు. దాన్ని ఇష్టు పాదాలు కడిగాడు. దాని నుంచి తిన్నగా వచ్చేటప్పుడు దిగి శివుడు నెత్తి మీదగా దిగింది. అది తిన్నగా ప్రవహించింది. దాని కథ, దాని అంతరార్థంలోకి ఇప్పుడు వెళ్ళొద్దు మనం. అంటే గంగ అంటే జ్ఞానం. బాగా గుర్తు పెట్టుకోండి. ఎక్కడుంది జ్ఞానం? ఎక్కడ? విష్ణు పాదోదకం. విష్ణు పాదోదకం పీత్వ పునర్జన్మన విచ్యతే. విష్ణు పాదాల దగ్గర ఉన్నటువంటి గంగ తాగితే, అంటే కృష్ణాలయంలోకి వెళ్ళేటటువంటి తీర్థం పడతారు కదా, అకాల ముచ్యుహరణం, జన్మవ్యాధి నివారణం మంత్రం చదువుతారు మీరు. మేము వెళ్ళలేదు కానీ విష్ణు పాదోదకం పీత్వ పునర్జన్మన విద్యతే.
అంటే కొంచెం తీర్థం అందులో కొంచెం ఏదో తయారు చేసి ఇది విష్ణు పాదాల దగ్గర నుంచి వచ్చినటువంటి గంగ, ఇక మీకు రోగాలు తగ్గిపోతే, మృత్యువు రాదు, మోక్షం వచ్చేది, పునర్జన్మన విద్యతే. ఆహాహా ఓహో అని చెప్పేసి మనం తీర్థం తీసుకున్నట్టు నిజమే, తప్పలేదు, దాన్ని మీరేం మానేయొద్దు. అంటే అంటే ఏటి అట్లకి సంకేతం అంటే గంగ స్థానం ఏదండి? విష్ణు పాదాల దగ్గర ఉంటుంది. విష్ణువుకి 2 పాదాలు ఉన్నాయి, అలా స్పష్టంగా రాసిపెట్టి ఉండొచ్చారు. తత్తు స్వమ్ము ఆయన పాదాల పేర్లు. భగవద్గీతలో కూడా చెప్తాడు, నాకు కొన్ని నామాలు ఉన్నాయి, ఓం తత్సత్. చదివేవాక పారాయణ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఓం తత్తు సత్ అంటే ఏంటండి? అంటే నీలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క పాదానికి త్వమ్ము అని పేరు, అందరిలో ఉన్నటువంటి విష్ణుమూర్తి పాదానికి తత్ అని పేరు. ఓం తత్తు సత్ 2 పాదాలు. ఇప్పుడు గంగ ఎక్కడ ఉంది? బాగా ఆలోచించి ఉంటే ఎందులో మొలగాలి, ఏ తీర్థం తాగాలి? అటువంటి గంగ దర్శనం అయ్యిందంతే ఆ మహాభిషుడికి. అక్కడి నుంచి ఇతను ఏం చేశాడంటే ఆమెను చూసి మోహించాడు, ఈమెతోటి గడపాలని. ఇక్కడ సాధ్యం కాదు, నీకు దర్శనం వరకే, భూలోకానికి పోయి మళ్ళీ నెక్స్ట్ ప్రయత్నం చెయ్యాలన్నాడు. అప్పుడు కిందకి దిగింది, భూలోకానికి వచ్చేసింది. ఇప్పుడు ముందు పేరు ఏం పేరండి? మహాభిషుడు కదండి. ఇప్పుడు ప్రదీపుడిగా వచ్చాడు అతను, పరాదీపుడు. ఇందాక చేసినటువంటి యజ్ఞయాగాలు. ఇప్పుడు ఏం చేశాడు ఇతను? యోగంలోకి వెళ్ళాడు, తపస్సు చేసుకుంటున్నాడు, యోగం చేస్తున్నాడు. ఇది 2వ స్టెప్. సరిగ్గా చూడండి, మొదటి స్టెప్ యజ్ఞయాగాదులు, 2వ స్టెప్ సాధన యోగం. యోగంలో కూడా ఈమెతోటి సంసారం చేయడానికి అర్హుడు కాదని చెప్పాడు అతను. ఇప్పుడు ఈ 2వ వ్యక్తి, ఈ ప్రదీపుడు, ఆ అవతారం అయిపోయిన తర్వాత శంతనుడిగా పుట్టాడు. శంతనుడు అంటే ఎవరండి? భారతానికి మూల పురుషుడు శంతన మహారాజు కదా. ఈ శంతనుడిగా పుట్టినప్పుడు ఆ శంతనుడిని గంగ వరించింది. స్టెప్పులన్నీ అక్కడ అంటే యోగం, యజ్ఞయాగాదులు, యోగం, ఇక్కడికి జ్ఞానం. గంగకే శంతనుడు. శత అంటే 100, వందలాది జన్మల్లో చేసుకున్నటువంటి కర్మల యొక్క పుణ్యకర్మల యొక్క ప్రభావంతో గంగతోటి సాంగత్యం లభించింది. అలాంటి గంగాదేవికి పుట్టినటువంటి వాడు గాంగేయుడు. అతని పేరే భీష్ముడు. శంతనుడి కొడుకు గాంగేయుడు. భీష్ముడు అంటే ఏంటండి? దివ్యతిథి, ఇది భీష్మ అంటే మోక్ష వృత్తి. ఎవరిలో మోక్షం పొందాలనేటువంటి వృత్తి రాలేదో, కలగలేదో, వానిలో భీష్ముడి యొక్క అవతరణ జరగలేదు. అలాంటి భీష్ముడు తయారు చేశాడు అర్జునుడిని, పెంచి పెద్ద చేశాడు. అలాంటి వాడు చనిపోయాలంటాడేటండి? అంటే మోక్షం అనేటువంటిది కూడా ఇటు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అంచెలంచెలుగా అంటే మోక్షం బాహ్యంగా యజ్ఞయాగాదులతో మోక్షము రాదు, కర్మోపాసనల ద్వారా మోక్షము రాదు, యోగము, జ్ఞానము. అటువంటి కర్మోపాసనలను బలపరిచినటువంటి వాడు ద్రోణాచార్యుడు. అంటే సుషుమ్నా మార్గం గుండా ప్రయాణం అవ్వనివ్వకుండా బయటికి తిప్పేసి అనేక రకాల యుద్ధ భీతులు, యుద్ధ సామాగ్రి తెలుసుకున్నటువంటి వాడు ద్రోణాచార్యుడు. అంటే వంకర, బయటి ముఖంగా తిప్పాడు. ఈయన మోక్షం పొందాలంటే మోక్ష వృత్తి భీష్ముడు,
కర్మోపాసనల వైపుకి తిప్పినటువంటి వంకర వృత్తి ద్రోణాచార్యుడు. ఇద్దరు గురువులు ఉన్నారు అర్జునుడికి. ఆ రెండు కూడా తీసేయమంటున్నాడు ఇక్కడ. అంచేత ప్రజ్ఞావాదాంశ భాషసే, నీ భాష యథార్థం తెలిసినటువంటి ఋషులు పరిభాష తెలిసినటువంటి భాష కాదు. నువ్వు ఇక్కడికి వచ్చి నేర్చుకుని ఎవరెవరో బాహ్య ప్రవృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాదులను పట్టుకునే చెప్తున్నా నువ్వు. అందుచేత గతాసూంచ, లోపల ఉన్నటువంటి ఆత్మ పరమాత్మకి వెళ్ళడమో రావడమో లేదు. రెండు సనాతనమైనటువంటి సచ్చిదానంద స్వరూపం. ఈ ఉపాధులు ఉన్నాయి కదా, వెళ్తుంటే వస్తుంటే, వీటి గురించి చెప్తావా నువ్వు ఆలోచించేది, నువ్వు చెప్పే మాటలో వెళ్ళేవాళ్ళ గురించి వచ్చేవాళ్ళ గురించి. ఇల్లు వాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వస్తున్నారు? ఆ కర్మలు చేసుకుని ఆ కర్మఫలాలు అనిపించడానికి వస్తున్నారా? అదా వాళ్ళ గురించి ఎందుకున్నారు చెప్పడం నువ్వు? ఇది పండితుడు చెప్పే మాట కాదు. నీ భాష సరి చేసుకో, జ్ఞానం సంపాదించుకో. ఇదండి. ఇలాగా ఈ శ్లోకం కాడే ఆగిపోతే ఎలాగ మరి? మనకి ఇప్పుడు మళ్ళీ ఏంటి, మనం యజ్ఞం లోపలికల్లా. రేపు వారం మరి కొన్ని విషయాలు చెప్పుకుందాం, ఇక్కడ ముగించుకుందాం. ఏం చేయాలి? లోపలికి వెళ్ళాలి. ముఖ్యమైనటువంటి విషయం. ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తానండి. సందర్భంలోనే వివాహమైనప్పుడు కొత్త దంపతుల్ని, భార్యాభర్తలను, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని, దాన్ని ఏదో ఫస్ట్ నైట్ ఏటో అంటుంటారు కదా, గర్భాధానం అనేవారు పూర్వం. ఏం చేస్తారండి? ఒకసారి పెళ్లి కొడుకునేమో లోపల గదిలో కూర్చోబెడతారు, అనా పెళ్లి కూతుర్ని బాగా సుందరంగా తయారు చేస్తారు. అనేక రకమైనటువంటి బంగారు ఆభరణాలు అది తయారు చేసి మంచి బాగా ముస్తాబు చేస్తారు. ముస్తాబు చేసి ఆ గదిలోకి పంపిస్తారు. ఏమండి, ఒకసారి ఆలోచించండి. మన ఆచారాలు పెళ్లి కూతుర్ని గదిలో పంపడం ఎందుకంటే సిగ్గుపడిపోతుంటే ఆవిడనే గదిలో కూర్చోబెట్టి పెళ్లి కొడుకునే పంపించచ్చు కదా లోపలికే. ఒకసారి ఆలోచించండి. పెళ్లి కొడుకుని పంపించండి. ఈసారి పెళ్లి కూతుర్ని నువ్వే లోపలికి వచ్చామ్మా, ఏం పంపుతాంలే మేమని చెప్పేసి అలా పంపరు. ఎందుకని పెళ్లి కూతుర్నే పంపుతారు గదిలో. దాని అర్థం ఏంటండి? ఇదేంటండి, ఎంత ఎర్రిపోగల గురించి చేసి మమ్మల్ని ఇలాంటి పేషన్లు వేస్తున్నారంటే మరి ఏమైంది? మనకి ఏమి తెల్లలేదు. ఏంటంటే పెళ్లి కూతురు జీవుడు, పెళ్లి కొడుకు ఈశ్వరుడు. మంత్రాలు చదువుతారండి పెళ్ళి అయినప్పుడు. మీరు ఆ మంత్రాలు ఆలకింటే అర్థం కూడా తెలుసుకోవచ్చు. అంటే పెళ్లి కూతురు గదిలోకి పంపించారంటే అందరూ గురుపదేశం చేసి బాజాలు భజంత్రులతో మంత్రాలతో శ్లోకాలు పారాయణలు యజ్ఞాలు యాగాలు చేసి జీవుణ్ణి దేవుళ్ళో కలపాలి. జీవుణ్ణి దేవుళ్ళో కలపలేనంత కాలం జనన మరణం ఒత్తుపోతూ ఉంటారు. అంచేది ఈవిడ గారు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సర్వాభరణాలు ఒలుసో పక్కన పెట్టాలి. అటులతో ఆయనతో సంసారం చేస్తుందా? అన్నీ చేయాలి. ఏంటి ఒడదీసేది? శరీరము, ప్రాణము, మనసు, ఇంద్రియాలు, సంస్కారాలు, వృత్తులు, వాసనలు అన్నీ వదిలేస్తే జీవుడు శుద్ధమవుతాడు. శుద్ధమైనటువంటి ఇలా చేయబెట్టామనుకోండి, ఏంటి దీని అర్థం? ఏటిది? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఇది జీవుడు, ఇది దేవుడుని. శరీరాలు మూడు వదిలేసి జీవుడిని దేవుళ్ళో తెప్పమని దీని అర్థం. అప్పుడు కలుపుకుంటాడు అతను. అందాక కలుపుకోవడం. నేను యజ్ఞాలు చేశానండి, 1000 చేశానండి, యాగాలు చేశాను. చేసుకోబోయే దానికి నీకు రాసే ఉండొచ్చు. నువ్వు 1000 యజ్ఞాలకి ఎంత పుణ్యం ఇవ్వాలో, ఎన్ని దానాలు చేసేవో అన్నిటికి కూడా ఆయన రాసి పెట్టి ఉండొచ్చాడు. దాన్ని మనం అనిపించడానికి వస్తా ఉంటాం. అదేమి నష్టం అవ్వదు. ఆయన ఇవ్వకపోవటం లేదు. మోసం చేయడు దేవుడు ఎప్పుడు కూడా. మన ఉద్దేశం ఏంటంటే, లక్ష్యం ఏంటంటే, దేవుళ్ళలో కలిస్తే మోక్షం, లేదంటే ఈ రకంగా యజ్ఞయాగాదులు పూజా పునస్కారాదుల వల్ల పుణ్యం సంపాదించుకోవడం. మీరు అలాగన్నా చేసుకోవచ్చు, ఇలాగన్నా చేసుకోవచ్చు. కానీ చరిత్రను ఒకసారి అలా పరిశీలిస్తే ప్రతీది కూడా కర్మ, ఉపాసన, యోగం, జ్ఞానం. జ్ఞానే పరిసమాప్యతే, జ్ఞానాదేవత కైవల్యం.
ఓడగొట్టుకుంటేనే గాని జీవుణ్ణి దేవుళ్ళో కలుపుకోడు. ఓడగొట్టుకోకుండా ఒత్తు సముదాయాన్ని అంతటినీ పట్టుకుని వెళ్తే ఆయన కలుపుకోడు. ఇది సారాంశం. చేత ఇప్పుడు మనం ఓడగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏమేమి ఓడగొట్టుకోవాలి? స్థూల సూక్ష్మ కారణ శరీరాలను ఓడగొట్టుకుని ఇలా ప్రశాంతంగా కూర్చుని గురుడు బ్రహ్మ గురుడు విష్ణువు గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనింతూ లోపలికి వెళ్తే ఒక్కొక్కటి అన్నీ ఊడిపోతాయి. అప్పుడు జీవుడు మాత్రమే మిగులుతాడు. జీవుడిలో ఉన్నటువంటి అనాత్మ సముదాయం అంతా ఊడిపోతే ఆత్మ, ప్రత్యేగాత్మ అంటారు. అనాత్మ సముదాయంతో కలిస్తే ఆత్మకి జీవుడు అని పేరు. అంటే లోపలికి వెళ్ళినటువంటి వాడికి అనాత్మ సముదాయం అంతా ఓడగొట్టుకుని జీవుడు ఆత్మస్వరూపంగా మారుతాడు. ఆత్మ పరమాత్మలో కలుగుతుంది. గంగా నది సముద్రంలో కలిసిపోతే ఎలా సముద్రం అయిపోద్దో అట్టి మాదిరిగా జీవుడు దేవుడైపోతాడు. అందుచేత మనందరం మానవ జన్మకు వచ్చినటువంటి వాళ్ళు మోక్షం పొందడానికే ప్రయత్నం చెయ్యాలి. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధే పురుషార్థ సాధనం. మోక్షం పొందడమే పరమ పురుషార్థం. మిగతా ఎన్నెన్ని చేస్తే అవన్నీ తీసుకొచ్చి పెట్టియే కనుక చక్కగా అలా కూర్చుని అభ్యాసం చేయండి. నిద్రపోకండి, ఏమి అనుకోకుండా అలా హాయిగా కూర్చొని ఉండండి. ఓంకారం చెప్పేదాకా అలా శ్వాసను గమనించు ఉండండి. ఓం తత్సత్.